హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి? ఈరోజు కర్రీ ఏంటో తెలుసా? ఈరోజు కర్రీ ఏంటో తెలుసా మీకు? ఇదిగో ఆనియన్స్ వేగుతున్నాయి, టమోటాలు ఉన్నాయి, పక్కన వంకాయలు ఉన్నాయి, ఈ పక్కన ఎండి రొయ్యలు మెత్తళ్ళు ఉన్నాయి. ఇవి కర్రీ వండుతున్నాం అన్నమాట. ఈరోజు ఎండి చేపలు, ఎండు రొయ్యలు, నెత్తళ్ళు కర్రీ. రండి ఫ్రెండ్స్, భోంచేద్దరు కానీ. చూసారు? ఓహో ఓహో, టైం సెన్స్ తెలియట్లేదు ఫ్రెండ్స్. టైం చాలా అయిపోయింది. ఈరోజు ఉప్పు వేస్తున్నాం ఫ్రెండ్స్. గుత్తు వంకాయ కూర అదన్నమాట. ఏమన్నమాట? పసుపు వేస్తున్నాం అన్నమాట. పసుపు వేస్తున్నాం అన్నమాట. ఉప్పు వేసామన్నమాట. పసుపు వేసామన్నమాట. ఎండు రొయ్యలు కాదు, ఎండు రొయ్యలు, ఎస్, ఎండు రొయ్యలు, మెత్తళ్ళు, వంకాయ, టమాటా వేసి కర్రీ వండుతున్నాం అన్నమాట. చూసారా ఫ్రెండ్స్? నిన్న పప్పు బీరకాయకి లైక్ కొట్టలేదండి ఫ్రెండ్స్. నచ్చలేదా? ఓకే, సారీ మై డియర్ ఫ్రెండ్స్. ఇదిగో టమాటా వేసాం, టమాటా వేసాం, టమాటా వేసాం ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఏదో అలా జోక్గా మాట్లాడుతున్నాం, ఏమనుకోకండి. ఇవాళ వంట లేట్ అయిపోయింది. చూసారు? పచ్చి రొయ్యలు కాదు, ఎండి రొయ్యలు వేసి వండుతున్నాను అన్నమాట కూర. కాస్త మూత పెడదాం, మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మన వంకాయలు నీటిలో నుంచి తీసుకొని గిన్నెలో వేసుకుందాం. వంకాయ కూర తినండి, దురదలు బాగా వస్తాయండి. వంకాయ కూర తినండి. వంకాయ కూర తింటే దురదలే కామన్, కాకపోతే తినాలి. మరి ఏం చేస్తాం? నిన్న పప్పు కాదు, నిన్న పప్పు బీరకాయ వండారు. ఎవరు లైక్ చేయలేదండి ఫ్రెండ్స్. వీడియోలకు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్లు కొట్టండి ఫ్రెండ్స్, బెల్ ఐకాన్లు కొట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్లు చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి ఫ్రెండ్స్. నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రైస్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు? రైస్ అయిపోయింది. కాస్త వాటర్ ఉన్నట్టుంది, అలా ఉంచుదాం మగ్గుడు. చూసారు? ఇలా వండుకోవాలన్నమాట. ఇలా వండుకుంటే మగ్గాలి, మగ్గితే దగ్గరగా అవుతుంది. ఇప్పుడు వంకాయలు వేసేసుకుందాం. కరివేపాకు రేక, వంకాయలు వేద్దాం. ఏంటో 4 రోజుల నుంచి వంకాయ కూర అనే పట్టుకుంది నా ప్రాణం. అందుకనే, అంటే ఏం కాదు, సీక్రెట్ మీకు ఒకటి చెప్పనా? ఎండి చేపలు, ఎండు రొయ్యలు ఇవన్నీ తెచ్చాను కదా, అందుకనే వంకాయలు వేసి వండేసుకుందాం అని ఆశ పుట్టింది మనసుకి. అందుకనే ఈరోజు వండేస్తున్నాను అన్నమాట. ఓకే, మీరు రండి భోంచేద్దరు కానీ. మా యూట్యూబ్ బ్రదర్ రండి బ్రదర్, మీరు భోంచేద్దరు కానీ. నిన్న మిల్లి దగ్గర నుంచి పసుపు తెప్పించాను. పసుపు తెప్పించాను. మీకు చెప్పాను కదా, పసుపు ఉప్పు నిండుకోకూడదు, ఎప్పుడు తెచ్చేసుకోవాలి. ఎప్పుడు డబ్బా ఫుల్గా ఉండాలి.
పసుపు కొంచెం ఉందో చూసారు, అందుకనే మళ్ళీ తెప్పించేసాను. అలాగా పసుపు ఉప్పు నిండుకుంటానంట లక్ష్మీ తల్లికి ఇష్టం ఉండదంట. అందుకనే మనము ఎప్పుడు నిండుగా ఉంచుకోవాలి ఇంట్లో పసుపు ఉప్పు కారం. సరే బాగుంది పసుపు. ఎప్పుడు అలా నిండుగా ఉండాలి పసుపు, తెలుసా? ఇంట్లో ఎప్పుడు నిండుగా ఉంచుకోండి పసుపు ఉప్పు కారం. మెయిన్ మనం వాడేది అయ్యే కదండి, దేంట్లోకైనా వాడేది ఉప్పు పసుపు కారం ముందు. అవి లేకపోతే ఇంట్లో మనకి ఏం పని జరుగుతుంది? ఏమీ జరగదు. అందుకనే మనకి ఇంట్లో ఎప్పుడు కూడా నిండుగా ఉంచుకోవాలి. అవి అయిపోయినాయి అనకూడదు, నిండుకుందది అనాలి. ఏదైనా సరే మన ఇంట్లో లేదనుకో అది అయిపోయింది అనకూడదు, ఇంట్లో ఆ సరుకు నిండుకుంది అని చెప్పుకోవాలి. అది అలా చెప్పండి. అయిపోయింది ఏం చేయమంటారు అనకండి. అయ్యో ఆ సరుకు నిండుకుందండి అయిపోయిందండి అనకండి. బొమ్మని ఆ సరుకు నిండుకుందండి తెచ్చుకోవాలి కదా అనండి. మీ హస్బెండ్లతో అలా మాట్లాడండి. ఓకే, ఏంటి టిఫిన్ తిన్నా? టైం చూస్తే 1 గంట అయింది. చీటబ్బాయి వచ్చేదాకా కూడా నాకు టైం తెలియలేదు ఫ్రెండ్స్. ఏంటో ఈ మధ్యకు బాగా టెన్షన్ ఎక్కువైపోయి ఆలోచన ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. నాకు టెన్షన్ ఏం చేయాలో టెన్షన్ ఎక్కువైపోయింది బాగా, అర్థమవట్లా. అడిగేద్దాం, అలా ఉంది పరిస్థితి. కారం కూడా తెచ్చారు ఆ మిల్లి దగ్గర నుంచి. కారం చూసారా, వంకాయలు ఇందాక ఎన్ని వేసాను. వంకాయ ఎండ్రీళ్ళు మెత్తళ్ళు వేసా, బాగుంటుంది కర్రీ. అలా పడుతుంది. నీళ్ళు వేయక్కర్లా, ఇగో దీంట్లోనే బోడి నీళ్ళు. ఇగో చూస్తున్నారు నీళ్ళు, అంతే. అది అలాగా మగ్గ పెట్టుకుంటే కమ్మగా ఉంటుంది. ఇంక నీళ్ళు వేయకూడదు, నీళ్ళు వేస్తే బాగోదా. ఈ పని అయ్యాక స్నానం చేయాలి. కొత్త కారు మిల్లులోది కొంచెం వేసుకున్నాం. మళ్ళీ కారం ఎక్కువతో తినబోతుంది బాబా. నాకు ఎందుకో కారం ఒకటి పులుపు ఒకటి తినలేను ఫ్రెండ్స్. నాకు తినలేను, పులుపు అస్సలు పడదు నాకు. ఏంటో గ్యాస్ వచ్చేస్తుంది. కారం అయితే కలర్ఫుల్గా లేదు చూసారా, అంత కారం వేసాను కలర్ఫుల్గా లేదు. అదన్నమాట. అలా మగ్గుతో సిమ్లో పెట్టేద్దాం, మగ్గుతుంది. మా అయ్యగారు ముందే ఆర్డర్ ఇచ్చేసారు. ఏం ఆర్డర్ ఇచ్చారు తెలుసా? నేను భోజనాలు ఉన్నాయి, వెళ్తే భోజనానికి వెళ్తా, మరి అది అన్నారు. ఇంకేం చేయాలి? అటువంటప్పుడు మనం లేట్గా వండుతున్నాం అన్నమాట. కొంచెం వాటర్ వేద్దాం, అంటే కొంచెం దగ్గర. కారం వేసాం కదా, అడుగు పడుతుంది, ఎక్కువ వద్దు, కొంచెం. చూసారు, ఇగో చాలు. కారం వేసాం కదా, కొంచెం ఎక్కువ వేయలేదు, ఒక రవ్వ. అది అలాగా మగ్గిపోద్ది. మంట తగ్గించేద్దాం మనం, ఫుల్గా ఉంది మంట. ఏంటో టీవీలో ఏంటో లక్షదీపమా ఏంటో చూపిస్తున్నాడు అతను, ట్రావెలింగ్స్ వాడు. అది ఫ్రెండ్స్, చూసారు కదా వంకాయ కూర. ఓకే, బాయ్.